తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుట్టింది అంటూ తెలంగాణ రాష్ట్ర సేన పేరును కవిత ప్రకటించారు. ఎక్కడ లీకులు రాకుండా రకరకాల పేర్లు తెలంగాణ జాగృతి అన్నారు, తెలంగాణ రాజ్య పార్టీ అన్నారు. దాంట్లో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయన్నారు, చాలా పేర్లు వచ్చాయి. బట్ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సేన అంటూ కూడా టీఆర్ఎస్ పార్టీని అనౌన్స్ చేసింది కవిత. అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్లు కూడా స్టార్ట్ చేసింది. ఒరిజినల్ ఏదో ఫేక్ ఏదో తెలియనంత పరిస్థితుల్లో ప్రజలు లేరు, ప్రజలకు తెలుసు అంటూ కూడా కొన్ని పేస్ట్లను, కొన్ని వాటర్ బాటిల్ కంపెనీలకు సంబంధించినటువంటి కోల్గేట్, బిస్లరీ లాంటి కాపీడ్ వాటిని పెట్టి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కౌంటర్లు కూడా స్టార్ట్ చేసింది. అయితే కవిత మాటలు మొత్తం కూడా ఖచ్చితంగా టార్గెటెడ్ బీఆర్ఎస్ పార్టీ అనేది స్పష్టంగా కనిపిస్తోంది. టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ, టార్గెట్ అధికారంలోకి రావడం. కవిత ఆలోచన విధానం ఏమిటి, కవిత పార్టీ ఎట్లా ఉండబోతోంది, కవిత పార్టీ ఎజెండా ఏంటి మొత్తం కూడా బయట పెట్టేసింది. పెడుతూ కేసీఆర్ని చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. కేసీఆర్ మన కేసీఆర్ కాదు, కేసీఆర్ ఉద్యమ కేసీఆర్ కాదు, కేసీఆర్ ప్రజల్లో ఉండే కేసీఆర్ కాదు, కేసీఆర్ మారిన కేసీఆర్, మరమనిషి కేసీఆర్, మరబొమ్మ, గుంటనక్కలు తోడేళ్ళ మధ్యలో బందీ అయిపోయినటువంటి మనిషి కేసీఆర్. హైడ్రా ఇల్లు కూలిస్తే రాడు, అక్కడ ఖమ్మం ఇల్లు కూలితే రాడు, బస్సు యాక్సిడెంట్లు అయితే రాడు, రైతులు నష్టపోతే రారు. ఈ కేసీఆర్ ఆ కేసీఆర్ కాదు, ఈ కేసీఆర్ లేడు. ఆల్టర్నేట్ టీఆర్ఎస్ పార్టీ అన్నటువంటి ధోరణిలో మాట్లాడుతూ కవిత అక్క కాదు, కవిత అమ్మ అనే అర్థం వచ్చేలాగా తల్లి బిడ్డ జేబు చూడదు కడుపు చూస్తుంది అంటూ కూడా కొన్ని ఎజెండాలను ప్రకటించడం జరిగింది. ఉద్యోగాలే కాదు, వ్యాపారవేత్తలకు కూడా, యువ వ్యాపారవేత్తలకు ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి ఏంటనే. ఇవన్నీ ఇట్లా ఉంటే యుద్ధం తండ్రితో, యుద్ధం బీఆర్ఎస్ పార్టీతో, అది కూడా పాత టీఆర్ఎస్ పార్టీ పేరునే పెడుతూ ప్రజల్లోకి వెళ్తోంది. ఎట్లా ఉండబోతోంది కవిత రాజకీయ అడుగులు, ఎట్లా ఉండబోతున్నాయి, కవిత ఎంతవరకు కేసీఆర్కు ఎదురు నిల్చోబోతోంది, కవిత బీఆర్ఎస్ పార్టీని ఎంతవరకు నిలబడుతుంది ఎదురు తిరిగి. అటు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అంతా కొత్త మొహాలే, కవిత మొహం తప్ప ఇంకొక మొహం ఎవరికీ తెలియదు. అట్లాంటిది ఒక్క టీఆర్ఎస్ పేరుతోటి పాత టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ పుట్టిస్తే, అది కవిత రూపంలో వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయా? మాట్లాడదాం. డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్, గుడ్ మార్నింగ్. శ్రీకాంత్, నమస్తే. అక్క నుంచి అమ్మగా మారిన కవితని ఈరోజు చూస్తున్నాం. అయితే ఎంతవరకు యువత ఆకట్టుకుంటారు? కవిత మాటలు జంజీ యువతను కూడా ఆకట్టుకునే మాటలు కనిపించాయి, ఉద్యమకారుల్ని ఆకట్టుకునేటువంటి మాటలు కనిపించాయి. ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, మొత్తం కేసీఆర్ చేసిన అన్యాయం, కేసీఆర్ రాష్ట్రాన్ని పట్టించుకోలేదు, ఆ కేసీఆర్ కాదు, మన కేసీఆర్ కాదు అని 10 నెలలు నేను వెయిట్ చేసిన, అయినా నన్ను కనీసం తండ్రి పలకరించలేదు, ఇక నా యుద్ధం మొదలుపెట్టినా అని చెప్పేసి తండ్రి మీద యుద్ధాన్ని ప్రకటించేసింది. విత్ ద సేమ్ అదే కేసీఆర్ వదిలినటువంటి వదిలేసిన వెళ్ళిపోయినటువంటి బాణాన్ని పట్టుకున్నది టీఆర్ఎస్ పార్టీ లోగోతో. ఎట్లా ఉండబోతున్నాయి కవిత అడుగులు, ఎంతవరకు సక్సెస్ అవుతాయి, ఎజెండాను ఎట్లా చూస్తున్నారు 5 అంశాలని? శ్రీకాంత్, నమస్తే. నమస్తే సార్. తెలంగాణ రాజకీయ చిత్రపటం పైన మరొక పార్టీ పురుడు పోసుకున్నది. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతోటి శ్రీమతి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ ప్రకటించినటువంటి కవిత గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం నిబద్ధతతోటి, అంకిత భావంతో, తెలంగాణ స్ఫూర్తితో పనిచేయాలని కోరుకుంటున్నాను. అయితే టిఆర్ఎస్ అనేటటువంటి పేరు 2001లో నాడు తెలంగాణ రాష్ట్ర సమితిని తండ్రి కేసీఆర్ ప్రకటించారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం. ఇప్పుడు టిఆర్ఎస్ అనేటటువంటి పేరుతోటి, తెలంగాణ రాష్ట్ర సేన అనేటటువంటి పేరుతోటి కూతురు కవిత గారు ఈ పార్టీని ప్రకటించారు. అయితే పార్టీ ఎందుకు ఈ పేరు పెట్టారు అనేటటువంటి అంశం మీద తను పార్టీ ప్రకటన చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి తెలంగాణ ఆత్మను కోల్పోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం నేను ఈ పార్టీని ప్రకటిస్తున్నాను అనేటటువంటి ఒక ప్రకటన చేశారు. ఇది మొదటి ఎత్తుగా మనం చూడాల్సినటువంటి అంశం ఉంది దీంట్లో. అయితే ఒక విధంగా రాజకీయాల్లో ఏది దాగదు.
కానీ పార్టీ పేరు ప్రకటించేదాకా అత్యంత గోప్యంగా పేరుని ఉంచటంలో కవిత సక్సెస్ అయ్యారు. మీరు ఇందాక చెప్పినట్టు అనేక రకాల పేర్లు బయటకు వచ్చాయి. పార్టీ ప్రకటన కంటే ముందు కూడా తెలంగాణ ప్రజా జాగృతి పెడతారు అనేటటువంటి వార్త వచ్చినప్పటికీ కూడా టిఆర్ఎస్ ని ఇరుకున పెట్టే విధంగా టిఆర్ఎస్ అనేటటువంటి ప్రకటన తెలంగాణ రాష్ట్ర సేనను ప్రకటించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2కి వచ్చేసరకు పార్టీ జెండా రూపకల్పనలో కూడా తను చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకి కనపడింది. ఏంటి ఆ జాగ్రత్త అంటే, మేజర్ గా జెండాలో పసుపు పచ్చ కనపడేటట్టు, అది శుభానికి సూచిక. రెండోది బార్డర్ లో ఆకుపచ్చ రైతుల యొక్క ఆత్మాభిమానాన్ని నిలబెట్టడం, రైతుల కోసం పెట్టినట్టుగా మనకి కనపడింది. అంటే జెండా రూపకల్పనలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఒక అట్రాక్టివ్ ఫ్లాగ్ ని తను షో చేసినట్టుగానే కనపడింది. ఇది రెండో అంశం. మూడో అంశంకి వచ్చేసరికి జెండా తర్వాత అజెండా. తనకి ఎంత బలం ఉందో వ్యక్తిగతంగా, తన రాజకీయ బలం ఎంతో తనకు తెలుసు కాబట్టి ప్రజల్లోకి పోవాలి అని అంటే ఒక బలమైనటువంటి అజెండాతో మాత్రమే పోగలుగుతాననేటటువంటి ఒక నిర్ణయం మేరకే పాంచజన్య అనేటటువంటి ఒక అజెండాను తీసుకున్నారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తండ్రి 2001లో పార్టీ పెట్టేటప్పుడు దానికి ఒక బలమైనటువంటి అజెండా తెలంగాణ రాష్ట్ర సాధించటం. 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెడుతున్నప్పుడు దానికి ఒక బలమైనటువంటి అజెండా తెలుగువారి ఆత్మగౌరవం. ఇట్లా ఒక్కొక్క బలమైనటువంటి అజెండా ఉన్నటువంటి నేతలు సక్సెస్ అయ్యారు కాబట్టి తన పార్టీకి కూడా ఒక బలమైనటువంటి అజెండా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో పాంచజన్య అనేటటువంటి అజెండాను తీసుకొచ్చింది. పాంచజన్యలో మొట్టమొదట ఉచిత విద్య అనేటటువంటి ప్రకటన చేసింది. ఈవెన్ ప్రైవేట్ స్కూళ్లలో ఎంతవరకు సాధ్యమైంది అనేది తర్వాత చర్చలో తెలుసు. తర్వాత రెండోది ఆరోగ్యం, రోగం ఏదైనా, హాస్పిటల్ ఏదైనా ఉచిత ఆరోగ్యాన్ని ఇస్తామని చెప్పింది. మూడోది వ్యవసాయం, రైతుని రాజే చేస్తామనేటటువంటి ప్రకటనలకే పరిమితం కాదు, దాన్ని సాధ్యం చేసి చూపెడతామనేటటువంటి మూడో అజెండా. నాలుగో అజెండాకు వచ్చేసరికి ఉపాధి. మనకి అసలు తెలంగాణలో ప్రాథమిక సూత్రమే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పన కాబట్టి ఉపాధి అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చి అక్కడ మొదటి సంవత్సరంలోనే సింగిల్ నోటిఫికేషన్ లో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనేటటువంటి ఒక ప్రకటనతో పాటు తెలంగాణ ఉద్యమకారులకు సూపర్ న్యూమరీ కింద 1,00,000 ఉద్యోగాలు ఇస్తాననేటటువంటి ఒక ప్రకటన చేయడంతో పాటు తర్వాత ఉపాధికి సంబంధించినటువంటి వాళ్లకు రుణాలు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తామనేటటువంటి ఒక అజెండాని 4th పాంచజన్యగా తీసుకున్నారు. 5th సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక న్యాయమే తెలంగాణ అనేటటువంటి ఒక లక్ష్యాన్ని తీసుకుంటూ 50% రిజర్వేషన్ ఫర్ ది మేజర్ కాస్ట్స్ అండ్ మేజర్ కాస్ట్స్, మీకు బీసీ వర్గాలకు 50% రిజర్వేషన్లు ఇస్తామనేటటువంటి ఒక బలమైనటువంటి అజెండాని తన పార్టీ తరపున ప్రకటించారు. ఇది కొంత చర్చనీయాంశమైనటువంటి అంశం. అజెండా కొంత అట్రాక్టివ్ గా బలంగా ఉన్నట్లుగానే మనకు కనపడుతుంది. బట్ ఏదైనా ప్రాక్టీస్ లోకి వచ్చేసరకు చేయగలుగుతారా లేదా అనే దాని మీదనే, ప్రజలను నమ్మించగలుగుతారా లేదా అనే దాని మీదనే వాళ్ళ విజయాలు, జయాలు, అపజయాలు ఆధారపడి ఉంటాయి. బట్ స్థూలంగా ఒక్క నిమిషం, స్థూలంగా అజెండాను చూస్తే కొంత ప్రజలు కోరుకునేటటువంటి అజెండానే, ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ప్రజలు అనుకునేటటువంటి అజెండానే తన పార్టీ అజెండాలో పెట్టుకున్నట్టుగా మనకు కనపడింది శ్రీకాంత్. ఇది మూడోది. చెప్పండి శ్రీకాంత్. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, సార్ ఇప్పుడు కవిత ఏ పార్టీతో వచ్చినా కానీ ఎజెండా అయితే ఇదే, ఆమె మాట్లాడేటువంటి మాటలు కూడా ఇవే. సో రేపొద్దున ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు, ఇవన్నీ ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతాయి కాదు. రేవంత్ రెడ్డి కూడా చాలా మాటలు అన్నారు, చాలా మేనిఫెస్టో ఉన్నాయి, ఇంకా మేనిఫెస్టో ఈవెన్ హాఫ్ ఆఫ్ ది మేనిఫెస్టో కూడా ఇప్పటివరకు ఫుల్ఫిల్ చేయలేదు. సో అట్లాంటిది 4 లక్షల ఉద్యోగాలు కానీ, లేదంటే ఎంత చదివితే అంత ఉచిత విద్య అనడం కానీ, ఈవెన్ యూనివర్సిటీ స్థాయిలో ఉచిత విద్య, ప్రైవేటు కళాశాలల్లో, ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ప్రభుత్వమే ఫీజులు భరిస్తుంది. సో ఎన్ని మాటలు వినడానికి చాలా బాగున్నాయి. బట్ ద పాయింట్ ఏంటంటే, ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ ఒకసారి చూద్దాం. కవిత డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టేసింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒరిజినల్ వర్సెస్ డూప్లికేట్ లాంటి చర్చ నడుస్తోంది. మీరు అడిగేటటువంటి ప్రశ్నకు నేను 4వ అంశంగా దానికే వస్తున్నాను. పార్టీ ప్రకటన చేస్తున్నప్పుడు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బహుశా రేవంత్ రెడ్డి కూడా విమర్శించినంత స్థాయిలో తన తండ్రి పాలనని, తన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనని విమర్శించింది. ఇది పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ శ్రీకాంత్. రేవంత్ రెడ్డి గారు ఆవేశంగా విమర్శించినారు కానీ, బట్ కవిత గారు విమర్శించింది కేసీఆర్ మూలాలను దెబ్బకొట్టే స్థాయిలో విమర్శ చేశారు. ఎందుకనంటే
మన కేసీఆర్ కాదు మర కేసీఆర్, మర మనిషి, మన మనిషి కాదు మర మనిషి అనేటటువంటి ఒక క్యాప్షన్ తీసుకొని వస్తూ నాటి ఉద్యమ నాటి కేసీఆర్ కాదు ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ వేరు అని చెప్పారు. ఇంకా కేసీఆర్ గుంటనక్కల చేతుల్లో బందీ అయిపోయారని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు అనంటే కేసీఆర్ రాజకీయ పరిణితిని కోల్పోయారని చెప్పారు. కేసీఆర్ పాలన అస్తవ్యస్తమని చెప్పారు. కేసీఆర్ పేద ప్రజల ఇళ్లను కూలగొడుతుంటే ఇంటి నుంచి బయటకు రాలేదనేటటువంటి ఒక ఘాటైనటువంటి విమర్శ చేశారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగమైనందుకు సంతోషపడుతున్నాను, తెలంగాణ గత పాలనలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నాను అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శ చేశారు. అంటే కేసీఆర్ని బీఆర్ఎస్ని టార్గెట్ చేయటమే కాదు, తండ్రి రాజకీయ ఉనికినే ప్రశ్నించేటటువంటి స్థాయిలో విమర్శలు చేశారనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం చూడాలి. ఏంటో స్పష్టంగా పొలిటికల్ టార్గెట్ ఏంటో స్పష్టంగా చెప్తూ డైరెక్ట్ గా కేసీఆర్ నే ముసుగులో ముద్దులాట ఎందుకు అనుకున్నారో ఏమో కానీ తనని తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు, తెలంగాణలో ఉన్న రాజకీయాలు, తెలంగాణలో ఉన్న ప్రజలు నమ్మాలి అనంటే డైరెక్ట్ గా తండ్రితోటే యుద్ధం ప్రారంభించాలనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కంటే కూడా రాజకీయంగా ఒక బలమైనటువంటి విమర్శలను ముందుకు తీసుకొచ్చి ఈ సందర్భంగా కేసీఆర్ ను విమర్శించినట్టుగా కనపడింది. ఇది పాయింట్ నెంబర్ 4. పాయింట్ నెంబర్ 5 ఏంటి అని అంటే, మీరు శ్రీకాంత్ చాలా చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు కవిత గారి గురించి. కవితక్క జై కవితక్క, జై కవితక్క, జై జాగృతి అనేటటువంటి నినాదాన్ని కొంచెం దాని స్థాయిని పెంచడానికి ప్రయత్నం చేసింది. కవితక్క కాదు కవిత అమ్మ అనేటటువంటిది. అంటే తెలంగాణ ప్రజలకు నేను అమ్మలాగా మారాలనుకుంటున్నాను అని అన్నారు. కానీ ఈ పార్టీ ప్రకటించడానికి ముందే జయలలిత లాగా తన ఆహ్వభావాలు, జయలలిత లాగా వస్త్రధరణ, జయలలిత లాగా తల కట్టుముడి వేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడే జయలలిత లాగా మారుతారా అనేటటువంటిది. మీరు పురుచి తలైవి, మీరు తమిళనాడులో జయలలితను ఒక సినిమా హీరోయిన్ గా కంటే కూడా అక్కడ ప్రజలు పురుచి తలైవిగా చూస్తారు, అమ్మగా చూస్తారు, అమ్మగా పిలిచినటువంటి సందర్భం. ఆ స్థాయికి తమిళనాడు రాజకీయాలను జయలలిత ప్రభావితం చేయగలిగింది. బట్ అదే మూసలో, అదే ఒరవడిలో, అదే ధోరణిలో తెలంగాణలో కూడా కవిత అమ్మగా మారాలనేది. అందుకే ఏమంటుంది, కష్టాలు తల్లికి మాత్రమే తెలుస్తాయి, నేను ఈ తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలని అనుకుంటున్నాను అనేటటువంటి ఒక బలమైనటువంటి ఒక సెంటిమెంట్ తన స్థాయిని పెంచుకునేటటువంటి ఒక ప్రకటనగానే మనం చూడాలి. దిస్ ఇస్ ద 5th పాయింట్. పాయింట్ ఏంటంటే తన కార్యాచరణ తను ఏం చేయబోతున్నారు, తన టార్గెట్ ఏంటది అనేటటువంటిది తన కార్యకర్తలకు కూడా స్పష్టం చేయాలనేటటువంటిది ఒక బలమైన డైలాగ్ చెప్పారు. ఇప్పుడు మనం ప్రతిపక్షం, త్వరలోనే అధికార పక్షం, ఇప్పుడే కాదు ముందుంది ముసళ్ల పండగ అనేటటువంటి కొన్ని డైలాగ్స్ ని పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని నింపేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ రాబోయేటటువంటి జిహెచ్ఎంసి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నారు. ఎందుకు అన్నారంటే తన పార్టీ నిర్మాణానికి ఆ స్థానిక ఎన్నికలు ఉపయోగపడతాయి, తన బలం ఎంతో బేరుజు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రాబోయేటటువంటి ఈ 3 ఎన్నికల్లో పోటీ చేస్తామనేటటువంటి ఒక అంశాన్ని కూడా ఈ రోజు ప్రకటించి తన కార్యాచరణ ఏంటో ప్రకటించింది. అందుకే తాను ఏం చెప్పారు, కాంగ్రెస్ కి అజెండా రాహుల్ గాంధీని ప్రధాని చేయటం, బీఆర్ఎస్ కి అజెండా చిన్నసారుని ముఖ్యమంత్రి చేయటం, బీజేపీ అజెండా సామాజిక న్యాయాన్ని కథం పట్టించటం. బట్ నేను తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసం పోరాటం చేయడానికి వచ్చాను, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తాను, జాగృతిలా ఎలా పనిచేశానో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తాననేటటువంటి ఒక సంకేతాన్ని పంపటంలో ఈ సభను ఉపయోగించుకున్నారు, పార్టీ ఆవిర్భావ వేదికను ఉపయోగించుకున్నారు అనేటటువంటిది. బట్ ఆ పార్టీలు ప్రారంభించినప్పుడు, పార్టీలు అజెండా ప్రకటించినప్పుడు, పార్టీలు పెట్టినప్పుడు గొప్ప గొప్ప సిద్ధాంతాలు, గొప్ప గొప్ప ఆలోచనలతోటే వస్తారు. కానీ పనిచేసేటటువంటి క్రమంలో ఎంత మేరకు పని చేయగలుగుతారు, ప్రజలు ఎంత మేరకు తనను నమ్ముతారు, ఎంత మేరకు పాయింట్ ఏంటంటే సార్ ఇదంతా నానానికి ఒకవైపు. సో కవిత ఎజెండా ఏంటి, కవిత ఏ నిర్ణయం తీసుకున్నారు, కవిత వే ఆఫ్ స్ట్రాటజీ ఏంటి అనేది. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, కవిత ఢీగొట్టబోయేది ఏకంగా కేసీఆర్ను. సో కేసీఆర్ని ఇక ముసుగులో గుద్దులాట లేకుండా కేసీఆర్ని విమర్శిస్తా అని చెప్పేసి ఆమె డిసిషన్ తీసుకొని కేసీఆర్ని విమర్శిస్తే అంత ఈజీ కాదు కదా. సోషల్ మీడియా ఉంది, కేసీఆర్ చేసినటువంటి పనులు కనిపిస్తున్నాయి. ఈవెన్ కవిత మాటల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, లేదంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు,
ఫెయిల్ అని చెప్పలేదు, దాంట్లో అది అనవసరమైన ప్రాజెక్టులు అని చెప్పలేదు, దాంట్లో అవినీతి జరిగిందని నేను చెప్తే నన్ను బయటికి పంపించారనేది. బట్ ద పాయింట్ ఏంటంటే కాళేశ్వరం లేచి నిలబడ్డది, దానికి రీజన్ ఏంటంటే కేసీఆర్. సో కేసీఆర్ ఆనవాళ్ళు ఇంకా తెలంగాణలో ఉన్నాయి, తెలంగాణ ప్రజల్లో ఉన్నాయి. ఎందుకంటే కవిత మాటల్లో కూడా కేసీఆర్ మొన్న మాట్లాడినప్పుడు ఉద్యమం నుంచి, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి, ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షం వరకు 3 భాగాలుగా ఆయన మాట్లాడారు. బట్ కవిత మాటల్లో ఉద్యమం లేదు, ఒక సెంటిమెంట్, తెలంగాణ అస్తిత్వం కవిత మాటల్లో లేదు. కవితకు ఉన్నటువంటి అస్త్రం ఏమిటి, ఏం మాట్లాడిందంటే ఒక బతుకమ్మ నేనే తీసుకొచ్చాను, బతుకమ్మతో సాంస్కృతిక కార్యక్రమాలతో తెలంగాణ ప్రజలకు దగ్గర అయ్యాం అన్న మాటలే మాట్లాడారు తప్ప ఒక తెలంగాణ సెంట్రిక్గా, సెంటిమెంట్గా కవిత మాటల్లో ఏమీ లేవు. సరే, పొద్దున కవితను ఎందుకు తెలంగాణ ప్రజలు ఆదరించాలి కేసీఆర్ ఉన్నాక అన్నది ఒక పాయింట్ అయితే కనుక, కవిత ఇప్పటికీ కల్వకుంట్ల కవితగానే ఉన్నారు. కవిత కేసీఆర్ పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్తుంది. బట్ కల్వకుంట్ల కవితగా ముందుకు పోతుందా, లేదంటే అత్తగారి పేరుతో ముందుకు పోతుందా? నాకు తండ్రే వద్దనుకున్నప్పుడు తండ్రి ఇచ్చినటువంటి ఇంటి పేరు ఎందుకు, అత్తగారి ఇంటి పేరుతో ముందుకు వెళ్తాం అన్నటువంటి నిర్ణయంకి ఏమన్నా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? శ్రీకాంత్, పాయింట్ ఇవన్నీ ఇది చాలా సాధారణమైనటువంటి అంశాలుగానే మనం చూడాలి. రేపు పొద్దున ఇదే బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తారు. నేను ఇప్పుడు మన చర్చ చాలా అర్థవంతంగా వెళ్ళాలి కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. ఒక 2 స్టోరీలు చెప్తాను శ్రీకాంత్. ఒకటి, మీకు ఉత్తరప్రదేశ్ లో బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా ఎంబీసీల కోసం సోనేలాల్ అనేటటువంటి ఒక అతను పార్టీ పెట్టారు, అప్నాదళ్ అనేటటువంటి పార్టీ పెట్టాడు. తను యాక్సిడెంట్ లో చనిపోవటం తోటి ఆ పార్టీ బాధ్యతలను తల్లి తీసుకున్నారు. తల్లితో పాటు కుమార్తె అనుప్రియ పటేల్ ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్నారు. గత మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు. కానీ ఈ రాజకీయాలలో తల్లి బిడ్డలు ఇద్దరు పోట్లాడుకొని అప్నాదళ్ పార్టీ రెండుగా చీలిపోయినప్పుడు తల్లి పార్టీ కంటే కూడా బిడ్డ పార్టీ అక్కడ బలంగా 2 లోక్సభ స్థానాలను గెలిచింది. అనుప్రియ పటేల్ ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. అంటే రాజకీయాల్లో తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు, తర్వాత అన్నదమ్ముల మధ్య ఎంత వైరుధ్యము, ఎంత పోరాటం జరిగింది అనేటటువంటి విషయాలు చరిత్రలో చెప్తున్నటువంటి సాక్ష్యాలు. ఐఎన్ఎల్డిలో కూడా దేవిలాల్ కుటుంబంలో కూడా ఎంత జరిగింది అనేటటువంటి విషయం మనకు తెలుసు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో ఎలా జరిగిందనేది తెలుసు. ఆర్జేడి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఎలా జరిగింది అనేటటువంటి అంశాలు కూడా మనకు తెలుసు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాలు మనం చూసాం. బట్ రాజకీయాల్లో ఇవన్నీ చాలా సర్వసాధారణమైనటువంటి విషయమే. అయితే కొత్త పార్టీలు ఎంత మేరకు నిలబడగలుగుతాయి, వాళ్ళ అజెండా ఏంటి, వాళ్ళు ఎంత బాగా పనిచేయగలుగుతారు, ప్రజల్ని ఎంత బాగా మెప్పిస్తారు అనేటటువంటి అంశమే ఫోకస్ అవుతుంది. మీరు పక్కన తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు అయిపోయి 23వ తారీఖు నాడు అయిపోయి టీవీకే కొత్తగా వచ్చినటువంటి పార్టీ, ఒక సినిమా యాక్టర్ పెట్టినటువంటి పార్టీ ఏ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేసింది అనేటటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ తెలంగాణలో కూడా మీరు అంటున్నటువంటి అంశం ఏంటంటే, తండ్రి చాటు బిడ్డగా వచ్చినటువంటి కవిత ఇవాళ తండ్రిని మొదట్లో విమర్శించిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి స్వరంలో మార్పు వచ్చింది. విమర్శ స్థాయిని పెంచినటువంటి సందర్భంలో ఇంకా బీఆర్ఎస్ ని ప్రథమ శత్రువుగా భావిస్తుంది. ఎందుకు అని అంటే, ఇంత పార్టీ పెట్టడానికి, పార్టీ నుంచి బయటకు రావడానికి కారణమైనటువంటిది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకత్వమే, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులే. కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీని మేజర్ టార్గెట్ గా చేసుకొని తన రాజకీయాల్లోకి ముందుకు వెళ్తుంది. ఎంత కాదనుకున్నా కేసీఆర్ బిడ్డ రక్తబంధం ఉంటుంది, రాజకీయాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నది. కేసీఆర్ కి నాకు చాలా పెద్ద గ్యాప్ ఉన్నది, కేసీఆర్ తోటి మళ్ళీ భవిష్యత్తులో కలిసేటటువంటి అవకాశం లేదు అనేటటువంటి ఒక సంకేతం ఇవ్వటానికే అంత తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. మీరు అన్నట్టు శ్రీకాంత్, ఒక మాట ఏంటి అనంటే, కవిత రాజకీయంగా 3 బలమైనటువంటి పార్టీలను ఎదుర్కోవాలి. అది సామాన్యమైనటువంటి విషయం కాదు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు, ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, 10 సంవత్సరాలు తెలంగాణని ఏలటమే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధకుడైనటువంటి తండ్రి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని ఓ రాజకీయ పార్టీగా బలంగా నిలబడటం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు, తనకు తెలుసు. కాబట్టి అంత స్థాయిలో ఉన్నటువంటి పార్టీలను ఎదుర్కోవటానికి తను వేసేటటువంటి రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి అనేది భవిష్యత్తు. బట్ సహజంగా విమర్శలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు కాబట్టి. కానీ ఇదే కొనసాగిస్తే కవిత ఎదగలేదు. ఎందుకు అంటే బీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుంటే ఎదగలేదు. ఎందుకు ఎదగలేదు అంటే, బీఆర్ఎస్ నౌ ఈజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ అపోజిషన్, బట్ నౌ ఇన్ ద గవర్నమెంట్ లో ఉన్నటువంటి పార్టీలు, అది కాంగ్రెస్, అది బీజేపీ,
గవర్నమెంట్ లో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు One second, sir. ప్రజా వ్యతిరేక విధానాలను తప్పుపట్టకుండా ప్రశ్నించకుండా తన పార్టీని ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా నిర్మించలేదు. 1 second, sir. పొద్దుందాకా బీఆర్ఎస్ నో కేసీఆర్ నో గుంట నక్కలో ఆమె భావిస్తున్న గుంట నక్కలను తిట్టుకుంటా కూర్చుంటే తన పార్టీ ఓ బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఎదగదు. 1 second. అది కొంత విమర్శకు ఉపయోగపడుతుంది, రాజకీయ విమర్శకు ఉపయోగపడుతుంది, కానీ దాని అజెండా ఎలా అమలు చేస్తానో ప్రజలను Right, 1 second, sir. తనకుంటే Yeah. శేషు సార్ 1 సెకండ్ వి ప్రకాష్ గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. ప్రకాష్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. యా, కేసీఆర్ మన మనిషి కాదు, కేసీఆర్ మన మనిషి, కేసీఆర్ తోడేళ్లు గుంటనక్కల మధ్యలో బందీ అయిపోయారు అని కవిత కొత్త పార్టీ పెట్టడం, టీఆర్ఎస్ పార్టీ పేరును మళ్ళీ తీసుకురావడం తెలంగాణ రాజకీయాల్లో ఎట్లా చూడాలి? ఎంతవరకు కవితను తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో మోర్ ఓవర్ నేరుగా కేసీఆర్నే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించిన తర్వాత, అఫ్కోర్స్ పాత పేరు అయినా కానీ కొత్తగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు కవిత మాట్లాడినటువంటి మాటలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే కౌంటర్ స్టార్ట్ అయిపోయాయి. బట్ ద పాయింట్ ఏంటంటే ఒరిజినల్ వర్సెస్ డూప్లికేట్ లాంటి ఎపిసోడ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కవిత మాట్లాడిన తర్వాత. కవిత పాంచజన్య అంటూ ఒక 5 అంశాలని ప్రజల్లో పెట్టినా కానీ సో ఇది పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు ఎఫెక్ట్ కాబోతోంది? కేసీఆర్నే టార్గెట్ చేస్తూ మాట్లాడితే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? మరోవర్ కేసీఆర్ అంటే ఒక ఉద్యమ నేపథ్యం ఉంటుంది, బట్ కవితకు ఉద్యమ నేపథ్యం లేదు, బతుకమ్మ నేపథ్యంతోనే ప్రజల్లోకి వెళ్తుంది. మాట్లాడదాం. వి ప్రకాష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి. సో రాజకీయంగా కవిత మొట్టమొదటిసారి కేసీఆర్ పేరు ప్రస్తావిస్తూ కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సో పేరు కూడా గత టీఆర్ఎస్ పార్టీ పేరునే మళ్ళీ తీసుకొచ్చారు, టీఆర్ఎస్ మళ్ళీ పుట్టిందన్నటువంటి ఒక వాదన తీసుకొస్తున్నారు బయటికి. సో ఎట్లా ఉండబోతోంది కవిత రాజకీయ అడుగులు, ఎట్లా ఉండబోతున్నాయి? కేసీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? మీ వ్యూ ఏంటి? నేను అనుకునేది ఏంటంటే మొదటి రోజే ఒక కొత్త పార్టీ పెట్టినప్పుడు గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్ అంటారు. గుడ్ బిగినింగ్ అనేది ఉండాలి. ఎవరు కొత్తగా ఏది మొదలు పెట్టినా కూడా గుడ్ బిగినింగ్ ఉండాలి. బట్ ఒక బ్యాడ్ బిగినింగ్ తోని స్టార్ట్ అవుతుంది కవిత ప్రస్థానం. నేను ఇందాక కొంతమంది మాట్లాడుతుంటే విన్నాను, ఈ ఎంగిల్పేట గతకాల్సిన అవసరం ఏంది ఆమెకు అని అన్నారు. అంటే ఎంగిల్పేటలో గతుకుడు అంటే ఏంటంటే ఎవరైనా తిని పడేసిన ప్లేట్ ఉంటది కదా, ఆ ప్లేట్ లో ఎంగిల్ మెతుకులు ఏరుకొని తినడం. అది ఎవరికో పేదవాళ్ళకో లేకపోతే పనికి అంటే ఏ పని దొరకని వాళ్ళకో ఆకలికి తట్టుకోలేక ఎంగిల్ ప్లేట్ తింటే బాగుంటది, కానీ ఈ ఎంగిల్ ప్లేట్ లో పార్టీ పెట్టాల్సిన అవసరం ఏంది అనేది అంటున్నారు. అది నా మాట కాదు, నేను విన్న మాట. సామాన్య ప్రజలు అంటున్నారు ఎంగిల్ ప్లేట్ లో గడిచే అవసరం ఏమొచ్చింది మాకు. అదే టిఆర్ఎస్ అనేది ఒక ఎంగిల్ ప్లేటు, ఆ ఎంగిల్ ప్లేట్ లో గడిచే అవసరం ఏమొచ్చింది మాకు. ఈమె మంచి శక్తివంతురాలు, జాగృతి లాంటి పార్టీ పెట్టి ప్రజల లోపల తొత్తుపోయారు, విదేశాలలో కూడా జాగృతిని వ్యాపింపజేశారు. ఈమెకి ఎందుకు ఈ ఎంగిల్ ప్లేట్ ఎందుకు అంటున్నారు? రెండవది ఏంటంటే ఎవరైనా పార్టీ పెట్టినప్పుడు పాజిటివ్ గా పోతారు, కానీ ఒక మహానేతను తీసుకుంటూ మొదలు పెట్టుడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనంత గొప్ప అభివృద్ధి సంక్షేమం చేశాడు. ఆ విషయంలో ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. శత్రువులు సైతం కేసీఆర్ యొక్క పరిపాలనను ఒప్పుకుంటారు. 11 రాష్ట్రాలు కేసీఆర్ గారి అనేక పథకాలను కాపీ కొట్టాయి. అటువంటి ఒక మహానేతను పట్టుకొని 100 ఏళ్ళు తెలంగాణ పోరాట వైఫల్యాల చరిత్ర అండి. 20వ శతాబ్దంలో ఒక్క ఉద్యమం కూడా సక్సెస్ కాలే. నిజాం వ్యతిరేక పోరాటం విఫలమైంది, భూమి కోసం సాయుధ పోరాటం విఫలమైంది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటాలు విఫలమైనవి. అన్ని విఫలమైన గడ్డ మీద ఒక బక్కపల్సని వ్యక్తి తయారయ్యి తెలంగాణను ఒడ్డున చేర్చింది కదా, ఆ కృతజ్ఞత కూడా లేకపోతే ఎట్లా? తండ్రిని నిట్టుకోమనండి, కానీ ఒక మహానేతను తిరిగితే తెలంగాణ ప్రజలు క్షమించరు. మొట్టమొదటి రోజే తప్పటడుగులు వేసింది. పార్టీ పెట్టడాన్ని తప్పకుండా స్వాగతిస్తున్నాం. తెలంగాణ అస్తిత్వం కోసం మాట్లాడితే బాగానే ఉంటది, కానీ ఆ పేరుతోని తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తా ఉన్నది ఆమె. కానీ 10 నెలల సమయం ఇచ్చినా నేను అంత తొందరగా ఏం పార్టీ పెడతా అన్నటువంటి నిర్ణయం తీసుకోలేదు అని 10 నెలలు కూడా ఎదురు చూసిన తర్వాత తండ్రి ఏమైనా మారతారేమో అనుకుంటే తండ్రి మారలేదు. సో మన మనిషి కాదు మర మనిషి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో 10 నెలల్లో కనీసం మార్పు కోసం అంటే తండ్రి దగ్గర నుంచి ఏమైనా రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేశారా? ఇక రానటువంటి ప్రకారంగా తండ్రి మీదనే యుద్ధానికి దిగిందనుకోవచ్చా? ఆమె ముఖం చూడని వ్యక్తి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఇప్పుడు కన్నబిడ్డ ముఖం చూడని అనుకున్నాడు, కన్నబిడ్డను పార్టీలోంచి బయటికి పంపాడు. ఆమెకు ఆయన లోపల మార్పు కనబడకపోవచ్చు, కానీ మాకందరికి ఆయన లోపల మార్పు కనబడుతుంది కదా. మొన్న మీకు కూడా కనబడదు కదా, మొన్న
జీవన్ రెడ్డి మీటింగ్ లో ఎస్ ఎస్ కేసీఆర్ లో ఆఫ్ కోర్స్. మార్పు. అవును అవును. కాబట్టి ఆమెకు ఆ కోపం ఉండొచ్చు. తండ్రి బిడ్డల మధ్య ఏదైనా ఉంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం, తెలంగాణకు సంబంధం లేదు. ఆ కోపాన్ని తీసుకొచ్చి తెలంగాణ మీద రుద్దుతానంటే తెలంగాణ ప్రజలు ఎట్లా స్వాగతిస్తారండి? నేను ఇంకోటి, ఏ నాయకురాలైనా ఏ నాయకుడైనా ఒక ప్రజాస్వామికంగా ఉండాలి. నేను మాట్లాడితే నా మీద భౌతిక దాడి చేస్తానని బెదిరించింది అంటే ఈమె ఏమన్నా హిట్లరా? నేను అనేది ఒక పార్టీ పెట్టినందుకు డెఫినెట్ గా స్వాగతిస్తాం. తెలంగాణ గురించి మాట్లాడితే తప్పకుండా స్వాగతిస్తాం. తెలంగాణలో కేసీఆర్ చేసిన తప్పులను సరి చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా స్వాగతిస్తాం. కేసీఆర్ అన్ని 100% మంచిగా చేసిండని ఎవరు చెప్పారు. కేసీఆర్ కూడా చెప్పాడు నేను 100% మంచిగా చేస్తున్నాను. అంటే మంచినేమో పాత్ర పెట్టింది, ఆయన చేసిన తప్పులనేమో ఎత్తి చూపెడతా ఉన్నది. టైం ఉన్నది కదండి, రేపు భవిష్యత్తులో ప్రెస్ మీట్ పెట్టి చెప్పరాదా? ఇలా పువ్వు పుట్టగానే తిప్పుకుంటా మొదలు పెడితే ఎట్లుంటది అండి? అది గుడ్ బిగినింగ్ కాదు, అనేది బ్యాడ్ బిగినింగ్. కమ్ పెట్టండి. బట్ ప్రకాష్ గారు పేరే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ పేరు అనౌన్స్ చేస్తారని అనుకోలేదు. సో టీఆర్ఎస్ పేరుతో వచ్చింది. సో ప్రజల్లో కూడా కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది కదా. రేపు పొద్దున గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా కారు గుర్తే టీఆర్ఎస్ అని అనుకుంటారు తప్ప రేపు పొద్దున టీఆర్ఎస్ అని చెప్పేసి అవే అక్షరాలు అదే లోగో, సో రేపు పొద్దున గుర్తు ఏమొస్తుందో లేదో ఇంకా తెలియదు. సో ఇది ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేలాగా ఉంది కదా. సో ఇది ఎట్లా చూడాలంటే ఈ ఫైట్ని ఎట్లా చూడాలి? ఇది కుటుంబం మీదనే యుద్ధం చేస్తున్నట్టు కనిపించాలా, లేదంటే ప్రజల్ని పక్కదారి పట్టించేలా ఉందనుకోవాలా? ఖచ్చితంగా తండ్రి మీదే యుద్ధం అండి అది. తెలంగాణ ప్రజలు దాన్ని పట్టించుకోరు. ఇందాక నేను అన్న తెలంగాణ ప్రజల మాట ఎంగిల్ ప్లేట్ అవసరమైందా అని. ఆమె కనుక సమర్థత ఉంటే, ఆమె కనుక ఆమె ప్రజలల్లో అభిమానాన్ని సంపాదించుకోవాలంటే ఎంగిల్ ప్లేట్ అవసరం లేదు. ఆమె ఆ తెలంగాణ జాగృతి పేరుతో పోయినా ప్రజలు స్వాగతిస్తారు. ఈ పేరుతో పోతే ఆమెకు నెగటివ్ అయితే తప్ప పాజిటివ్ కాదు. రెండవది, అన్ని పార్టీలలో చెల్లని రూపాయలను తీసుకొచ్చి నేను ఖజానా నింపుకుంటానంటే ఆ రూపాయలు ఎట్లా చెల్లని రూపాయలు. అది ఏ పార్టీలో చెల్లని రూపాయలు ఈ పార్టీలో వెళ్తాయని నేను అనుకోవట్లేదు. ఆమె కేసీఆర్ మీద విషయం నిమ్మడాన్ని తీవ్రంగా ఖండిస్తాం ఒక తెలంగాణ బిడ్డగా. ఎవ్వరు కూడా ఒప్పుకోరు. రెండవది ఏంటంటే కేసీఆర్ చాలా తప్పులు చేశాడని ఆమె చెప్పింది. మీరు సరి చేయండి, సామాజిక ఉద్యమాలు నడుపుకోండి. ఎవరొద్దన్నారు? కేజ్రీవాల్ ఏంటంటే ఒక పార్టీ పెట్టినాడు, చాలా సంవత్సరాలు ఆయన ఉద్యమం నడిపింది. ఇలా కేసీఆర్ దగ్గర తీసుకోవడానికి వెయిట్ చేసింది, కానీ ఏ సామాజిక ఉద్యమాలు నడిపిందండి? ఈమె సామాజిక ఉద్యమాలు నడిపి అధికారంలోకి వస్తే బాగుండేది. నేను చెప్పిన పర్సనల్ కూడా ఒక మేధా పట్కర్ లాగా ఎదుగమ్మా, ఇక్కడ రాజకీయ పార్టీల కొరతేం లేదు, చాలా పార్టీలు ఉన్నాయి, కానీ పార్టీ పెట్టంగానే సక్సెస్ కాదు. మీరు ఉద్యమాలు నడపండి. ప్రకృతి నాశనం అయిపోతున్నది. ఇవాళ సాయిల్ ఎరోజన్ అయ్యి మొత్తం 500 కోట్ల టన్నుల టాప్ సాయిల్, 1 ఇంచు టాప్ సాయిల్ కు కనీసం 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. అటువంటిది భారతదేశంలో 500 కోట్ల టన్నుల టాప్ సాయిల్ ప్రతి సంవత్సరం సముద్రంలో కలిసిపోతుంది. భవిష్యత్ తరాలకు అన్నం తిందామంటే మట్టి దొరకదు. కూరగాయలు పెంచుకుందామన్నా, వరి పంట వేసుకుందామన్నా టాప్ సాయిల్ అంతా పోతుంది. ఆ మట్టికి మీరు నోరు కండి అని చెప్తాం. ఆ మట్టికి గొంతు ఇవ్వండి, నోరు లేని నీటికి గొంతునివ్వండి, నోరు లేని ప్రకృతి గొంతునివ్వండి, ఒక మేధా పట్కర్ లాగా ఎదగండి అని చెప్తే అది ఆమెకు రుచించలేదు నేను మాట్లాడిన మాటలు. బట్ ప్రకాష్ గారు, అన్నా ఏడున్నావు అంటే కేసీఆర్ రావట్లేదు, ఇల్లులు కూలిపోయినా కేసీఆర్ రావట్లేదు, బస్ యాక్సిడెంట్లు అయినా కేసీఆర్ రావట్లేదు అంటే కేసీఆర్ బయటకు వచ్చిన రోజు మొన్న జగిత్యాల సభలో రియాక్షన్ ఎట్లుందో మనం చూసాం. తెలంగాణ ప్రజలందరికీ కూడా మళ్ళీ కేసీఆర్ వచ్చారన్నటువంటి ఒక భరోసా కనిపించింది, అవునన్నా కాదన్న వాస్తవానికి. అదే రైతులు కూడా ఇప్పటికీ రైతు భరోసా లేక, రైతు భరోసా రాక ప్రతి ఒక్క రైతు కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసానే గుర్తు చేసుకుంటున్నారు, మళ్ళీ కేసీఆర్ రావాలంటున్నారు. బట్ ఈరోజు కవిత మాట్లాడినటువంటి మాటల్లో రైతుల కోసం ఒక ఎంఆర్ఓ ఆఫీస్ పోతే కుర్చీ వేయాలి, సపరేట్ క్యాబిన్ ఉండాలంటే రిజిస్ట్రేషన్ల కోసం రైతులే పోతారు, వేరే వాళ్ళు అయితే ఎవరు పోరు. బట్ ఇక్కడ రైతులను ఉద్దేశించి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. రైతులకు ఏమి ఇస్తాం, రైతులకు ఎన్ని ఎకరాలకు ఏమి ఇస్తాం అన్నది ఎట్లాంటి ప్రణాళిక కూడా రాలేదు. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ను కాదని కవిత వైపు ప్రజలు చూసేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఆమె కొన్ని మంచి పనులు చేస్తే చూస్తారండి. నేను అనేది కేసీఆర్ తో పోల్చాల్సిన అవసరం లేదు, కానీ ఆమె కొన్ని మంచి మాటలు, మంచి పనులు, మంచి ఎజెండా ఒక పార్టీగా నిలబడుతుంది. అధికారంలోకి వస్తుందా లేదా ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఆమెకు నా సూచన ఏంటంటే ఈ చిట్లు బంద్ చేయమనండి ఫస్ట్. రెండవది ఏంటంటే తన ఎజెండాను ముందు పెట్టమనండి. ఇలా పూర్తి నాశనం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. శుద్ధీకరణ చేయకుండా సుందరీకరణ అంటున్నాడు. ఆ నోరు లేని మూగ జీవాలు చాలా ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు ఉంటాయి మూసీ నదిలో. ఆ వాటి కోసం గొంతునివ్వమనండి. ఇవాళ కేసీఆర్ గారు ఏవైతే కొన్ని చేయలేని పనులు ఉన్నాయో ఆ పనులను ఎజెండాలో పెట్టుకోమనండి. ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంది, దాని మీద మాట్లాడమనండి.
తెలంగాణ నదులను కాపాడమనండి, తెలంగాణ పేదవాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడానికి ఎజెండాతో రమ్మనండి. ఎంతో కొంత ప్రజలల్లో ప్రాచుర్యం వస్తుంది ఆమెకు. కానీ ఆమె ఈ రకంగా నెగటివ్ ధోరణితో పోతే మాలాంటి వాళ్ళని చూస్తూ ఊరుకోమండి. ఎందుకంటే ఆమె దాడి చేయనియండి, చంపనియండి, తెలంగాణ గొంతు తెలంగాణ ప్రజల కోసం వినిపించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. తెలంగాణ ప్రజల కోసం ఆమె నిలబడితే తప్పకుండా ఆమెకు ఎంతో కొంత ప్రజలల్లా ఆమెకు చోటు దొరుకుతుంది. కానీ లేవడమే తండ్రి తిట్టుకుంటూ తెలంగాణ మహానేతలను తిట్టుకుంటూ నెగటివ్ వాస్తవాలని ఇప్పుడు కేసీఆర్ చేసిన మంచి పనులు లేవా అండి? ఒకటి కూడా చెప్పాలి కదా, ఆమె చెప్పాలి కదా. అవును, తిట్టు తింటావు కానీ మంచి పనులు చెప్పావు. ఒక ఈ తండ్రి కొడుకుల తండ్రి బిడ్డ మధ్య ఉన్న వైషమ్యాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దద్దు. ఒక పాజిటివ్ ధోరణితో బొమ్మనండి అందరు సపోర్ట్ చేస్తారు. ఇవాళ నిజంగానే ప్రజలలో ఒక అసంతృప్తి కొంత ఉన్నది. మాకు ఉద్యమకారులలో అసంతృప్తి ఉన్నది. ఎంతసేపు వాళ్ళని కలుపుకొని ముందుకు పోవాలనుకోవడం మంచిదే. కానీ ఈ అటాకులు అనేవి పుట్టినరోజు నాడే చేయడం ఏంటి అసలు? ఇప్పుడు నేనేమన్నా వెల్కమ్ చేస్తున్నాము అని అన్నాను. భిన్న భావాలను కూడా వెల్కమ్ చేస్తాం. కానీ ఎజెండా ఏందో చెప్పకుండా ఎంతసేపు అటాక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే ఎట్లా సాధ్యమైతుంది ముందుకు పోవడం? ఒక ఎదిగిన నాయకురాలు ఇట్లా కావాలని కోరుకుంటా నేను. ఒక మంచి పేరు దొరకలేదా అక్కడ? ఒక అనైతికల్ పునాది మీద అనైతిక పునాది మీద వెలిసిన పార్టీని ఎవరు ఆదరిస్తారు? టీఆర్ఎస్ అని పెట్టుకోకపోతే నీకు బతుకు గడవదా? ముందుకు పోలేవా? నీకు ఉండొచ్చు తెలంగాణ రాష్ట్ర సేన వైఎస్ఆర్ పార్టీ కూడా యువత ఏదో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నారు. బట్ అక్కడ వైఎస్ఆర్ అనే పేరు కావాలని వాళ్ళు చూస్తారు. నువ్వు ఈ టిఆర్ఎస్ అని చెప్పి వాళ్ళు మార్చుకున్న దాన్ని మళ్ళా ఉపయోగించుకోవాలంటే అనైతికమైనది అది. ఎలక్షన్ కమిషన్ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఎవరికి ఇవ్వదు. ఎందుకంటే అది అనైతికం అని తెలుసు ఎలక్షన్ కమిషన్ కు. రూల్ ఏం లేదు తెలుసా మీకు? ఎవరికైనా ఇవ్వచ్చు టిఆర్ఎస్, కానీ అనైతికం అని చెప్పి వాళ్ళు ఇవ్వట్లేదు. మరి అనైతికమైన ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పుడు అనైతికమైన పద్ధతిలో నువ్వు ఎందుకు పోతావు? అట్లా పోతే ఎంగిల్ ప్లేట్ల గతుకుతున్నావు అనేది జనం అంటారు కదా. ఏం గౌరవం ఉంటది నీకు? ఒక గొప్పింటి బిడ్డవు, ఒక మహానేత బిడ్డవు, నీకు గౌరవం ఉండాలని కోరుకుంటావు. నువ్వు మంచి పునాది మీద ఎదగాలని కోరుకుంటావు. నువ్వు తెలంగాణ ప్రజల గొంతు కావాలని కోరుకుంటావు. బట్ దీంట్లో ఇంకో కీలకమైనటువంటి కామెంట్లు ఏంటంటే, ఉద్యమ కేసీఆర్ కాదు, కేసీఆర్ రాజకీయ పరిణతి కోల్పోయారని చెప్పేసి ఇంకో మాట మాట్లాడుతున్నారు. బట్ అదే కేసీఆర్ మాట్లాడితే రాజకీయంగా బయటకు వచ్చిన తర్వాత ఆ అట్రాక్షన్ కానీ ఆ మాట్లాడినటువంటి మాటలు కానీ మొన్న జగిత్యాల సభలో 3 విభాగాలు చేసి ఉద్యమాన్ని ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా మాట్లాడినటువంటి మాటలు చాలా రాజకీయ పరిణితితోనే మాట్లాడారు. సో ఎక్కడ కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయిందేం కనిపించలే. బట్ ఎందుకు కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారు, ఎందుకు కొంతమంది చేతుల్లో బందీ అయిపోయారు అని చెప్పేసి కవిత మాట్లాడుతున్నారు. ఈ మాటలు ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? పక్క కామెంట్లకు లోకం అంతా పక్కకు కనబడుతుంది. తెలంగాణ గురించి మాట్లాడదలుచుకుంటే రేవంత్ రెడ్డి మీటింగ్ మీద మాట్లాడాలి. ఎందుకంటే డ్వాక్రా గ్రూప్ వాళ్ళను ప్రభుత్వ ఖర్చుతో రప్పించుకొని కాళేశ్వరం అనే డిపార్ట్మెంట్ కు సంబంధించిన డబ్బులతోని కాళేశ్వరం మీద రివ్యూ అనే పేరుతో మీటింగ్ పెట్టి కేసీఆర్ గోరి మీద జెండా ఎగరేస్తానని చెప్పి నీచమైన మాటలు మాట్లాడితే దాని మీద కవిత గారు మాట్లాడారా? మాట్లాడాలి కదా. నీ కేసీఆర్ గారు సొంత డబ్బులతో మీటింగ్ పెట్టారు, పార్టీ డబ్బులతో మీటింగ్ పెట్టారు. నువ్వు కట్టిన పన్నులతో కదా రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టింది. మరి కాళేశ్వరం డబ్బులతో మీటింగ్ పెట్టి ఇరిగేషన్ బడ్జెట్ లో ఆ లెక్కలు చూపెట్టి పార్టీని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడము, రాజకీయాలు చేయడం అనేది అది ఎట్లా? దాని మీద కదా మాట్లాడాల్సింది. ఈ మధ్యనే కదా అది ఆ మీటింగ్ జరిగింది. మళ్ళీ కేసీఆర్ మీటింగ్ కనబడ్డది, నీకు రేవంత్ రెడ్డి మీటింగ్ ఎందుకు కనబడ్డా? 100 ప్రశ్నలు ఉంటాయండి. కాకపోతే నేను ఆమె పుట్టినరోజు నాడు ఆమెను ఎక్కువగా విమర్శించడం నాకు ఇష్టం లేదు. ఆ పార్టీ విజయవంతం కావాలనే కోరుకుంటాం. తెలంగాణ అస్తిత్వం కోసం మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఆమె ఒక మహానాయకురాలుగా ఎదగాలని కోరుకుంటాం. ప్రకాష్ గారు, తెలంగాణ అస్తిత్వం గురించి ఒక్క నిమిషం. ఆమె నిజామాబాద్ బోర్డు పెట్టుకొని కొండారెడ్డి పల్లె దిక్కో లేకుంటే కోడంగల్ దిక్కో పోతే మాత్రం ఎన్నటికీ డెస్టినేషన్ అనేది ఆమె చేరదు. ఆమె నిజామాబాద్ పోవాలంటే నిజామాబాద్ బోర్డు పెట్టుకోవాలి. నిజామాబాద్ బోర్డు పెట్టకుండా కొండారెడ్డి పల్లెనో కోడంగల్ బోర్డు పెట్టుకోనో బస్సు నడిపితే అది ఆ దిశలో నడవదు, ఆమె సక్సెస్ కాదు. సో మీరు ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారు అంటున్నారా? నేను అనట్లేదండి, నేను ఉదాహరణ చెప్పిన. కొండారెడ్డిపల్లి, కోడంగల్ ఇవన్నీ రేవంత్ రెడ్డి నియోజకవర్గాలు, ఆయన ప్రాంతమే. సో రేవంత్ రెడ్డి బి టీమ్ గా కవిత వచ్చింది అన్నటువంటి మాటలు కనిపిస్తున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పాను నేను, ఆపోజిట్ డైరెక్షన్.
నిజామాబాద్ బోర్డు పెట్టుకొని కొడంగల్ దిక్కుపోతే ఎప్పటికీ డెస్టినీ రాదు అంటున్నాను. ఉమ్, నువ్వు ప్రజల కోసం నిలబడదలుచుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తారు, ప్రజలు అభినందిస్తారు. నువ్వు ప్రభుత్వంలో తప్పులను బయట పెట్టాలి. ఇవాళ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తున్నది. రైతు బంధు అడగాలి. ఉమ్, రైతు బంధు సరిగా పడతలేదు. 750 రూపాయలు పడ్డదండి మా మిస్సెస్ అకౌంట్ లో. ఉమ్, ఎకరం భూమికి 6,000 ఎక్కడ పోయినాయి. నాకు 10 ఎకరాలు, 1 ఎకరానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఉమ్, ఇది అడగాలి కదా ఆమె. ఉమ్, ఎందుకు పెన్షన్లు వస్తలేవు అని అడగాలి కదా. మీ ఉద్యోగుల పట్ల ఎందుకు పెన్షన్లు ఇవ్వట్లేదు అని అడగాలి. ఎంతో మంది చనిపోతున్నారు. ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు సమ్మె చేస్తున్నారు. భారతదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి. చట్టం వచ్చిన తర్వాత గవర్నర్ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసెంబ్లీలో ఆర్టీసీని విలీనం చేస్తున్నా అని కేసీఆర్ చేసిన చట్టము అమలు చేయడానికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తున్నది. ఎంత దారుణమైన పరిస్థితి. అటువంటి వాటి మీద మాట్లాడాలండి ఆమె. నేను మాట్లాడిన దానిలో విమర్శలు ఉండొచ్చు, కానీ ఆమె ఎట్లా ముందు పోవాలో ఒక గైడెన్స్ ఉన్నది. దాన్ని తీసుకోవాలి. ఏ ప్రశాంత్ కిషోర్ కూడా గట్టెక్కించాడు ప్రజల గొంతుగా మారకపోతే. అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు, ఐపాక్ టీం కవిత వెనకాల ఉంది అన్న ఏమైనా లీక్స్ ఉన్నాయా? రేపు పొద్దున ఐపాక్ కవితతో పనిచేస్తున్నారా? నేను చెప్పే వాటి అర్థాలు మీరు ఎట్లా తీసుకుంటే అట్లా ఉంటది. నేను ఏమంటున్నా అంటే, ఈ రకంగా ఒకవేళ ముందుకు పోదలుచుకుంటే తెలంగాణ ప్రజల గొంతుకతో పోతే తెలంగాణ ప్రజలు అభినందిస్తారు. ప్రశాంత్ కిషోర్ ఉదాహరణ ఎందుకు చెప్పినాను అంటే, మోడీ లాంటి వాడిని, పక్కనున్న జగన్ లాంటి వాడిని అధికారంలోకి తెచ్చాడు కాబట్టి, అటువంటి ప్రశాంత్ కిషోర్ ను పక్కన పెట్టుకున్నా కూడా ప్రజల గొంతుగా మారకపోతే అధికారంలోకి రావడం సాధ్యం కాదు. పార్టీని నిలబెట్టుకోవడం కూడా సాధ్యం కాదు. నువ్వు తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటే నిన్ను ఎవరు ఆదరిస్తారు? అనైతిక పునాదులు ఎందుకు నీకు? తెలంగాణ రాష్ట్ర సేన అని రాసుకోవచ్చు కదా. టిఆర్ఎస్ అనే అక్షరాలు ఎందుకు? ఆ అక్షరాలు పెడుతూ జాగృతి. ఫాంట్ కూడా ఏం మారలే, సేమ్ ఫాంట్. ఇంకోటి ఏంటంటే, ఆమె మూలాలు ఎక్కడనే జాగృతిలో ఉన్నాయి. జాగృతి అని పెట్టుకుంటే కవిత తెలంగాణ కేసీఆర్ ఎట్లా పర్యాయ పదం అయిందో జాగృతికి కవిత పర్యాయ పదం అవుతుంది. నీ జాగృతి అనే మంచి పేరును పాత్ర పెట్టుకొని నువ్వు టిఆర్ఎస్ ను అరువు తెచ్చుకోవడం ఏంటి అసలు? ఇవన్నీ కూడా ఆమెకు నెగటివ్. ఆమె ఎదగాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఉంటాను. ఆమె మేమంతా ఒక కుటుంబం లాగా బతికిన వాళ్ళము. మా కుటుంబంలో ఒక ఆడపడుచుగా గౌరవిస్తాము. కానీ తన్నింటితే ఆమె వ్యక్తిగతం. కానీ తెలంగాణ ప్రజలకు మేలు చేసిన వ్యక్తి మీద దాడి చేస్తే ప్రజలు హర్షించారండి. ప్రజలు డెఫినెట్ గా తిరస్కరిస్తారు. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ ఏంటంటే ప్రకాష్ గారు, నేరుగా కేసీఆర్ నే మాటలు అన్నారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఒక పెద్ద స్థాయి వ్యక్తిని ఒక చిన్న స్థాయి వ్యక్తి టార్గెట్ చేసి మాట్లాడితే ఆ పెద్దల నుంచి ఒకవేళ రియాక్షన్ వస్తే ఆటోమేటిక్గా వీళ్ళ స్థాయి పెరుగుతుంది. చాలా సందర్భాల్లో మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు కేసీఆర్ పేరు ప్రస్తావించలేకుండా ప్రభుత్వాన్ని ప్రస్తావించారు. అట్ సేమ్ టైం ఇప్పటికీ కూడా కేసీఆర్ ఏ సభల్లో వెళ్ళినా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అంటారు. బట్ కవిత ఈరోజు కేసీఆర్ పేరును ప్రస్తావించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తే ఆటోమేటిక్గా కవిత పేరు కూడా హైలైట్ అవుతుంది. సో రేపు పొద్దున బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ లాంటి ఎపిసోడ్ ఉంటుంది అన్నటువంటి వాతావరణం కూడా బహుశా ఆమె ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ టీఆర్ఎస్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎవరన్నా పార్టీ తరఫున అధికార ప్రతినిధి మాట్లాడితే మాట్లాడతారేమో. ఎందుకంటే నాకు తెలిసి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళెవరు కూడా దీని మీద రియాక్ట్ అవుతారని నేను అనుకోవట్లేదు. ఎవరన్నా అధికార ప్రతినిధో లేకుంటే ఆ పార్టీ నాయకులు ఎవరన్నా గతంలో కూడా ఆమె చేసిన దాడులను జిల్లా స్థాయి నాయకులతో ఖండింపజేశారు. అది కూడా జిల్లా స్థాయిలో 2వ శ్రేణి నాయకులు. కాబట్టి ఇప్పుడు కూడా అదే రియాక్షన్ ఉంటుంది. పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను జవాబు చెప్తున్నాను. ఎందుకంటే ఆమె ఒక మంచి దారిలో పోవాలని కోరుకునే వాళ్ళలో ముందుంటాను. కానీ ఈ తప్పుడు దారులలో పోతే ఏంటంటే డెస్టినీ అనేది చేరదు ఆమె. కాబట్టి కొన్ని మార్పులు అనేటివి ఆమె మాటల్లో కానీ ఆమె విధానాలలో కానీ కావాలి. ఆమె ప్రజల గొంతుగా మారాలి, పర్యావరణానికి గొంతుగా మారాలి. ఇదివరకు ఏ పార్టీ చేయనటువంటి మంచి విధానాలతో ఆమె ముందుకు పోవాలి. తప్పకుండా అభినందిస్తున్నాం. ధైర్యంగా ముందుకొచ్చి ఒక పార్టీ పెట్టినందుకు. అధికారంలోకి వెంటనే రాకపోవచ్చు, బట్ ఒక పార్టీగా నిలబడాలంటే కూడా ఆమె కొన్ని మంచి పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఒక మంచి ఎజెండాతో రమ్మనండి, ప్రజలు స్వాగతిస్తారు. బట్ చివరిగా ఒక ప్రశ్న ప్రకాష్ గారు, ఎందుకంటే తెలంగాణలో చాలా పార్టీలు పుట్టుకొచ్చాయి, చాలా పార్టీలు విలీనం అయిపోయాయి. మనం చాలా సందర్భాల్లో అప్పుడున్నటువంటి దేవేంద్ర గౌడ్ కానీ, ఆ తర్వాత విజయశాంతి కానీ, ఆ తర్వాత జిటా బాలకృష్ణ రెడ్డి పార్టీ కానీ, ఆ తర్వాత కోదండరాం పెట్టినటువంటి జనసమితి పార్టీ కానీ, ఈ పార్టీలన్నీ వచ్చినట్టు వచ్చాయి. వీటికి కూడా ఉద్యమ నేపథ్యాలు ఉన్నాయి. కానీ కవిత పెట్టేటువంటి పార్టీ
ఎంతవరకు సస్టైన్ అవుతుంది, ఎంతవరకు ప్రజల్ని గెలిపించగలుగుతుంది? ఎందుకంటే ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీ, తెలంగాణ మొత్తం కూడా ఒక విప్లవ భావజాలం ఉంటుంది. తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు కూడా ఉద్యమ నేలే ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉద్యమ నేపథ్యం లేకుండా కేవలం జాగృతి, బతుకమ్మ, కల్చరల్స్ మీద, ఆ కల్చర్ మీదనే వెళ్తే ఎంతవరకు సస్టైన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి? అంటే పార్టీ సస్టైన్ చేయడానికి వనరులు ఉండాలి, ప్రజల్లో కూడా ఒక అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. అయితే ఆ రోజు వాళ్ళు పెట్టినవన్నీ కూడా ఇప్పుడు ఈవెన్ మీరు ఇంకా కొంతమంది పేర్లు మర్చిపోయారు. మరి చెన్నారెడ్డి గారు పార్టీ పెట్టారు, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అని, అది నిలబడలేదు. ఇంకా చాలా మంది పెద్దల పార్టీ, కొండా లక్ష్మణ్ బాపూజీ పార్టీ పెట్టాడు, అది నిలబడలేదు. చాలా మంది పార్టీలు పెట్టి మళ్ళీ వాటికి మూసేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ గోల్ తో ఆమె పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్ళగలిగితే సస్టైన్ అవుతుంది. కాకుంటే అధికారంలోకి రావాలంటే ఏదో ఒక పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది. పొత్తు పెట్టుకున్నప్పుడు లక్ష్మీపార్వతి పార్టీ కూడా ఆమె ఒక స్థానాన్ని గెలవగలిగింది విజయనగరంలో. నేను అనేది ఏంటంటే అన్నా తెలంగాణ పార్టీ కూడా, అన్నా తెలుగుదేశం పార్టీ కూడా హరికృష్ణను గెలిపించుకోగలిగింది. అంటే ఏదో ఒకటి సంజయ్ గాంధీ పెట్టిన భార్య మేనకా గాంధీ పెట్టిన పార్టీ సంజయ్ విచార్ మంచి ఎన్టీ రామారావుతో కలిసి 5 సీట్లు గెలిచింది. అంటే ఏదో ఒక పార్టీతో పుట్టు పెట్టుకున్నట్టయితే ఆమెకు కానీ, ఆమె నిలబెట్టిన కొంతమంది అభ్యర్థులకు కానీ గెలుపు సాధ్యం కావచ్చు. కానీ ఒక లాంగ్ టర్మ్ గోల్ తోని, ఒక మంచి ఎజెండాతోని, తండ్రి మీద కోపాన్ని కాసేపు పక్కకు పెట్టి అట్లా ముందుకు పోయినట్టయితే ఆమె భవిష్యత్తు ఉంటుంది. కాకపోతే ఎప్పుడు అధికారంలోకి వస్తుందో చెప్పలేము, కానీ రాజకీయాల్లో నిలబడగలుగుతుంది. ఎందుకంటే ఆమె వనరులు ఉన్నాయి, ఆమె క్యాడర్ కూడా తయారు చేసుకునే శక్తి ఉంది. తర్వాత కొంత అసంతృప్తి ఉన్న వాళ్ళు కూడా అన్ని పార్టీలలో ఉంటారు. వాళ్ళని దగ్గర తీసుకున్నప్పుడు కొంత బలం సమకూర్చుకోవచ్చు. కానీ అధికారంలోకి రావడం అనేది ఇప్పుడు అనువైన పరిస్థితి లేదు. ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే ఇప్పుడు బలంగా వచ్చింది. మనం తప్పు చేశాము, గతంలో మంచిగా నడుస్తున్న వ్యవస్థను గాడి తప్పించాము, మళ్ళీ మన కేసీఆర్ దిక్కు అన్న ఒక మాట మాత్రం వినబడతా ఉంది. కాబట్టి ఈ టైంలో 4వ పార్టీకి అవకాశం ఉంటుందా? 3 పార్టీలు హోరాహోరీగా మొదటి స్థానం కోసం కొట్లాడుతున్న టైంలో 4వ పార్టీగా ముందుకు వచ్చింది. ఇప్పటికే సిపిఎంలు ఉన్నాయి ఇక్కడ. మరి ఏ స్థానానికి ఆమె పోతుంది ఈ ఎలక్షన్స్ లో, నెక్స్ట్ ఎలక్షన్స్ లో అనేది 2 ఏళ్లలో ఆమె కార్యాచరణ బట్టి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అక్క కాదు ఇక నుంచి అమ్మ అంటూ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి కవిత పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టు. నిజంగా పార్టీయే పెట్టాలనుకుంటే టీఆర్ఎస్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఇంకేదైనా పేరు కూడా పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా, ఇంకేదైనా పేరు పెట్టేటువంటి అవకాశం ఉంది కదా, ఎందుకు టీఆర్ఎస్ పార్టీయే పెట్టుకోవాలి అని చాలా అంటే ప్రజలు ఎట్లా చూస్తారు ఈ పాయింట్ని కూడా ఆలోచించాల్సిన అంశం ఉంది. బండా శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. శ్రీనివాస్ గారు నమస్తే. సార్ నమస్తే. సో నేరుగా యుద్ధం తండ్రి మీదనే, అయితే కూతురుగా చేస్తే ఓకే ఎంతైనా యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ రాజకీయంగా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారు, అధికార పక్షాన్ని చాలా తక్కువగానే మాట్లాడారు. ఎట్లా చూస్తున్నారు? కవిత పార్టీ ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా? అంతా ఉండకపోవచ్చు సార్. ఇప్పుడు ఆమె స్టార్టింగ్ నుంచి కూడా కేసీఆర్ బిడ్డగానే పరిచయం ఆయన ఆమె లోకానికి. కేసీఆర్ బిడ్డగానే ఆమె చాలా పదవులు చేసింది, అన్ని చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ కవిత గారు చేయబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ పతనం అయింది కూడా కవిత గారు చేయబట్టి. ఆమె ఈ స్కామ్ అని, లిక్కర్ స్కామ్ అని, దీనివల్లనే కదా మాకు ఒక సీటు కూడా ఎంపీ. గతంలో మేము ఎక్కడ నిల్చుంటే అక్కడ మేము గెలిచేవాళ్ళం. మన గవర్నమెంట్ పడిపోవడమే కాకుండా పార్లమెంట్ సీట్ ఒక్కటి కూడా రాకపోవడం, ఇవన్నీ కూడా ఆ తల్లి చేయబట్టే కదా. ఇప్పుడు అమ్మ అని చెప్పుకునే కవిత గారి వల్లే కదా. కవిత గారు ఇలా అన్ని మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ మీద, తండ్రి మీద ముఖ్యంగా. నువ్వు పార్టీ పెట్టుకో, నీకు నువ్వు ఓకే, దానికి ఎవ్వరు అభ్యంతరపడరు. ఎందుకంటే ఎవరికైనా ఈ డెమోక్రసీలో కూడా స్వతంత్రం ఉంది. కానీ నువ్వు నేరుగా తండ్రిని తిట్టడము, ఒక ఉద్యమకాన్ని తిట్టడము, మేము అట్లా చూసుకుంటూ ఉండలేము. కేసీఆర్ మన కేసీఆర్ కాదు, కేసీఆర్ మన మనిషి కాదు, మర మనిషి. సో కేసీఆర్ కొంతమంది చేతుల్లో బందీ అయిపోయారు. సో మన మనిషి కాదు, మర మనిషి. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారని మాట్లాడుతున్నారు. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఏం రియాక్ట్ అవుతుంది? ఇప్పుడు ఆమెకు నచ్చకపోతే కథం, కేసీఆర్ మంచోడు, నచ్చితే దేవుడు, అట్లా కాదు కదా. ఇప్పుడు మీ కుటుంబంలో ఉంటే కొన్ని అపోహలు అవన్నీ కూడా పార్టీ మీద రుద్దవలసిన అవసరం లేదు, దానికి సంబంధం లేదు. నువ్వు జాగృతి అని పెట్టిన
అంటే బతుకమ్మ మనం ఇంతకుముందు గతంలో ఆడలేదా? బతుకమ్మ మనకు తెలియదా? తెలంగాణ ముఖ్యమైన పండుగ బతుకమ్మ. దాన్ని అంతా హైలైట్ లండన్లో కానీ జపాన్లో కానీ ఇట్లా ఈ వేరే దేశాలలో కూడా తీసుకుపోయింది. కేవలం కేసీఆర్ బిడ్డగానే గుర్తింపచ్చింది. ఇక బతుకమ్మ మనకు ఆడుతుందా? మనకు తెలియదా? జాగృతి అని అంటే జాగృతి అని పెట్టుకొని పార్టీ టీఆర్ఎస్ అని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని నువ్వు డామీ చేయడానికి మళ్ళీ తర్వాత ఇలా నువ్వు ఒక 5 పాయింట్లు ముఖ్యమైన పాయింట్లు అని చెప్పినావు. అలా రైతు డైరెక్ట్ పోగానే ఆయనకు చేరేయాలని ఇప్పుడు లేదా? అది రైతులది కాదా? ఎంఆర్ ఆఫీస్ రైతులు కాకపోతే కమర్షియల్ అది. ఇంకోటి ఇంత చేసింది ఉద్యమకారులకు కనీసానికి కాంగ్రెస్ గవర్నమెంట్ 250 గజాలు పెన్షన్ ఇస్తా అని చెప్పి కనీసానికి వాళ్ళు మేనిఫెస్టో అని చెప్పి ఉద్యమకారుల గురించి ఒక వర్డ్ కూడా మాట్లాడలేదు కదా. కనీసానికి క్లారిటీ లేకుండా మాట్లాడినావు కదా. నువ్వు ఏమేమో మాట్లాడినావు కానీ కనీసానికి ఉద్యమకారుల గురించి ఆలోచిస్తే కొంచెం ఉద్యమకారులను సంతోషపడు. ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంది. ఒక సూపర్ న్యూమరీ పోస్టుల కింద 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఉద్యమకారుల్ని టీఆర్ఎస్ఏ పట్టించుకోలేదు, ఆనాడు టీఆర్ఎస్ పట్టించుకోలేదు. సో 2014 వరకు ఉన్నటువంటి ఉద్యమకారుల్ని నేను అక్కున చేర్చుకుంటా అని మాట్లాడుతున్నారు. 4 లక్షల ఉద్యోగాలు అది అయిపోయినా సార్? 4 లక్షల ఉద్యోగాలు అది ఉండేయా సార్? కాకపోతే కొత్త పార్టీ పెట్టినప్పుడు కొన్ని ఈ అభోగం మాట్లాడతారు, అవన్నిటికీ స్పందించవలసిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా కవిత గారి మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు కూడా కాదు. ఇలా రేపు ఎట్లున్నది, 9కి వస్తే ఏమిస్తావు, నీటికి వస్తే ఏమిస్తావు అనే బాపతలే అంత ఉద్యమ స్ఫూర్తి ఉన్న లేదు. అంటే ఆ మాట అంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా అట్లాగే వస్తారన్న కామెంట్ కూడా వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ కంటే మొన్న జగిత్యాల మీటింగ్ ఉన్నది చూడండి, ఎవరైనా పైసలు వచ్చింది అది అంటే కేసీఆర్ మాత్రమే ఉద్యమాన్ని నడిపే నాయకుడు ఈ రాష్ట్రంలో రెండో వ్యక్తిగా అటువంటి సామర్థ్యం లేదు, అటువంటి సాహసం కూడా ఎవరు చేయరు కూడా. 100% రేపు రాబోయే కాలంలో కూడా మళ్ళీ కేసీఆర్ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. సో రేపు పొద్దున కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, కవితను పెద్దగా ప్రజలు కూడా పట్టించుకోరు అంటున్నారా? అంతే కదా, 100% పట్టించుకోరు సార్. ఇప్పుడు ఎన్ని పార్టీలు చూడలేదు సార్ మేము. ఇప్పుడు ఇంత ముందుకు రాజ్ న్యూసే మాకు చాలా గొప్పది రాష్ట్రానికి. రాజ్ న్యూస్ ఇవాళ మేము తెలంగాణ ఉద్యమంలో చాలా ఏళ్ళు వాడుకున్నాం. మేము రాజ్ న్యూస్ ఇప్పుడు మర్చిపోతాం సార్? దానికే ఉంటది దాని విలువ, అంతేనా కదా సార్? నేను అందుకొరకే ఉంటున్నా, కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రాన్ని సాధించుకున్న ముఖ్యమంత్రి. ఒట్టిగానే కాదు కదా సార్ తాను. కాబట్టి రేపు రానున్న రోజుల పట కవితకు ఉండేటువంటి బిడ్డ అనే గుర్తింపు కూడా అసలు ఉండకపోవచ్చు నా దృష్టిలో. ఇంత ముందుకు బిడ్డ అని చెప్పి ఆమెను ఇప్పుడు ఏం సార్, ఆమె పార్లమెంట్ పోగానే ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఎందుకు వేరే ఉద్యమకారులకు ఇచ్చిన బిడ్డ పాప ఏం లేదని చెప్పి ఇస్తే నువ్వు ఇలా తలకాయ మీద కూర్చున్నావు. ఎంతవరకు కరెక్ట్ సార్? ఇలా కేవలం రేవంత్ రెడ్డి ఆడిస్తున్న నాటక చదరంగంలో ఒక భాగమే ఈమె, అంతకుమించి ఏం లేదు. రేవంత్ రెడ్డి బి టీం, కాంగ్రెస్ బై టీమా? రేవంత్ రెడ్డి బి టీం కింద కవిత వచ్చింది అంటున్నారా? రేవంత్ రెడ్డి ఆడిస్తున్న ఆట ఇదంతా. కవితకు మొత్తం ఇవన్నీ ప్రోత్సహించి కేసీఆర్ మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ బిడ్డతోటే ఈ లింకులను పెట్టిస్తే వాళ్ళ పార్టీ పతనమవుతుంది అనేటువంటి ఆలోచనతో చేస్తున్నాడు. కానీ అట్లాంటివి ఏం జరిగాయి? 100% ఈసారి అసెంబ్లీ లోపల బీఆర్ఎస్ పార్టీ 100% ఘన విజయం సాధిస్తుంది. షూర్, చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కవిత మాట్లాడిన మాటల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా ఎదురుదాడికి దిగింది. సో ఇప్పటివరకు కవిత కూతురుగా చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇక నుంచి ఒక రాజకీయ నాయకురాలుగా చూస్తున్నారు. కవిత కేసీఆర్ కూతురు అంటేనే కవితను ఆదరించారు తప్ప కవిత ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకొని వస్తే సో తినిపాడేసిన పల్లెంలో తింటుంది కవిత అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి అంశాలు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మాటల్ని తట్టుకుంటూ కేసీఆర్ని ఎదుర్కోవాలంటే అంత సామాన్యమైనటువంటి విషయమా? రేవంత్ రెడ్డి ఇప్పటికీ తన పేరు పలకట్లేదు. కేసీఆర్ నోటి వెంట ఇప్పటివరకు రేవంత్ రెడ్డి పేరే రాలేదు. అట్లాంటిది కవిత కొత్త పార్టీ పెట్టి కేసీఆర్ను ఢీకొడితే తెలంగాణ రాజకీయాల్లో సస్టైన్ కాగలుగుతుందా? తాను చేసినటువంటి ఈ 5 అంశాలు ఏవైతే ఉన్నాయో, తన ఎజెండాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఒకేసారి 4 లక్షల జాబ్ క్యాలెండర్ ఇచ్చేటువంటి పరిస్థితులు, సింగిల్ నోటిఫికేషన్తో అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా? చూద్దాం భవిష్యత్తులో కవిత ప్రయాణం ఎటువైపు పోబోతోంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక కాపీ పేస్ట్ లాగా వచ్చింది, డూప్లికేట్ ఏదో ఒరిజినల్ ఏదో ప్రజలకు తెలుసు అని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దీనిపైన కౌంటర్ కూడా స్టార్ట్ చేసింది. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. ఈ ఫైట్ ఇక్కడ నుంచి టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండబోతోందా, లేదంటే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండబోతోందా? టీఆర్ఎస్ 2 పార్టీలను విమర్శిస్తూ ముందుకెళ్తుందా? ఎందుకు వెళ్ళాలంటే ఉద్యమ నేల కాబట్టి ఇక్కడ ఉద్యమంతో కొంత అనుబంధం సంబంధం ఉండాలి. సో అది ఎంతవరకు కవిత ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది
చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతుంది. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.